నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. నేను భారతి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ మంత్రులు దోచుకొని పంచుకోవడంలో మునిగిపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కార్నర్ మీటింగ్ లో కిషన్ రెడ్డి ప్రసంగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణను దోచుకుని దాచుకున్నారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు దోచుకున్న దాన్ని పంచుకోవడానికి పాట్లు పడుతున్నారని ఆక్షేపించారు. దోచుకోవడంలో మంత్రులు పోటీ పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరవీరుల త్యాగాలను రెండు పార్టీలు మరిచాయన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీయే ప్రత్యామ్నాయమన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి శక్తిని కేంద్రీకరించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా శక్తిని కేంద్రీకరించి అన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలు మరి మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయే మార్పుకు ఒక మొదటి అడుగు ఈ మున్సిపల్ ఎన్నికల్లో అనేక స్థానాల్లో కౌన్సిలర్ స్థానాలు కానీ, కార్పొరేటర్ స్థానాలు కానీ, చైర్మన్గా కానీ, మేయర్గా కానీ బీజేపీ గెలవబోతా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి ఈ రెండు పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి శక్తి, నెరవేర్చేటువంటి బలము, నెరవేర్చేటువంటి కృత నిశ్చయము ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది. రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ను చూశారు, 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ను చూస్తూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు దొందే అవినీతి పార్టీలే, దోచుకున్నటువంటి ప్రజల ధనాన్ని దోపిడీ చేస్తున్నటువంటి పార్టీలే, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు మరి ఏ రకంగా దొందే గతంలో కూడా మరి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టీఆర్ఎస్ అధ్యక్షుడుగా, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా, అంతకుముందు కూడా ఆయన కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు.